ఢిల్లీ దద్దరిల్లింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో ఉదయం నుంచి రాత్రి వరకు హోరెత్తింది. పోలీసుల లాఠీ చార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలు, మరోవైపు ఆందోళనకారుల రాళ్లు రువ్వడంతో హై టెన్షన్ నెలకొంది. దాదాపు 10 గంటల పాటు హై డ్రామా నడిచింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం దాదాపుగా నెలదాటింది. ఇక ఈ క్రమంలోనే వారికి మద్దతుగా ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేయడం, ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించడంతో ఈ వ్యవహారంలో వేడి మొదలైంది. వాంగ్చుక్ ను హాస్పిటల్కి తరలించిన తర్వాత సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నిరాహార దీక్షకు దిగారు. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే ఇవాళ పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చింది సీజేపీ. అయితే పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఢిల్లీలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు ముందుగానే హెచ్చరించారు. ఆందోళనను అనుమతించేది లేదంటూ తేల్చి చెప్పారు. పోలీసులు అనుమతి లేదంటున్నా తమ గళాన్ని వినిపించేందుకు పార్లమెంటుకు వెళ్లి తీరుతామని సీజేపీ ర్యాలీకి నిర్ణయించింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకు వేలాదిగా విద్యార్థులు బయలుదేరారు. పోలీసులు ఎక్కడ వారిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. కొన్ని చోట్ల బ్యారిగేడ్లను ఏర్పాటు చేయగా వాటిని తొలగించి ముందుకెళ్లారు. ఇక ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అభిజిత్ దీప్కేని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక ఈ సమయంలోనే పోలీసులపైకి రాళ్లు, చెప్పులు విసిరారు ఆందోళనకారులు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇక ఈ ఘర్షణలో 50 మంది పోలీసులు, ఆందోళనకారులు గాయపడ్డారు. ఇక ఇంతటి ఉద్రిక్తతల నడుమే పార్లమెంట్ గేటు వరకు వెళ్లగలిగారు కొందరు ఆందోళనకారులు. అయితే వారిని అక్కడే అడ్డుకున్న పోలీసులు పార్లమెంట్ ఆవరణలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ ఉద్రిక్తంగా మారిన వేళ నిరసనలకు నాయకత్వం వహించిన వారితో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ముందు 3 డిమాండ్స్ పెట్టారు. ఇందులో మొదటిది సోనం వాంగ్చుక్ ను వెంటనే విడుదల చేయడం కాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రెండో డిమాండ్గా పెట్టారు. ఒక నీట్ లీక్ వల్ల బలవన్మరణానికి పాల్పడిన వారి కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని మూడో ప్రతిపాదన చేశారు. వీటిని సత్వరం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు కొనసాగిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని నడ్డా హామీ ఇచ్చారు. ఇప్పుడు సీజేపీ డిమాండ్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.